నమస్కారం. మాగల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అల్పపీడనం కారణంగా రాబోయే గంటల్లో ముసందం గవర్నరేట్లో 20 నుండి 60 మిల్లీమీటర్ల వరకు భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల వాడీలలో అకస్మాత్తుగా వరదలు సంభవించవచ్చని సివిల్ ఏవియేషన్ అథారిటీ హెచ్చరించింది. 15 నుంచి 35 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ముసందం గవర్నరేట్ తీర ప్రాంతాలు మరియు ఒమన్ సముద్ర తీరాల్లో 1.5 నుండి 2.0 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడతాయని పేర్కొంది. ముఖ్యంగా అల్ బురైమి, నార్త్ అల్ బతీనా మరియు సౌత్ అల్ బతీనా గవర్నరేట్లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వాడీలను దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికల కాలంలో సముద్రంలోకి ప్రజలను కోరింది. యూఏఈలో ఇన్వెస్ట్ స్కామ్స్ పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ పెట్టుబడి ఆఫర్ల పేరిట ప్రసిద్ధ ఆర్థిక సంస్థల పేర్లు, లోగోలను ఉపయోగిస్తూ ఆన్లైన్ ఎక్కువగా ప్రమోషన్స్ వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి అధిక గ్యారంటీడ్ రిటర్న్స్పై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీఏ లైసెన్స్ పొందిన మార్కెట్ విశ్లేషకుడు మహమ్మద్ అలామర్ హెచ్చరించారు. చట్టబద్ధంగా పనిచేసే ఆర్థిక మార్కెట్లు అటువంటి పెట్టుబడులను అందించవని ఆయన తెలిపారు. ఎక్కువ మంది నివాసితులు పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నందున ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అధిక గ్యారంటీడ్ రిటర్న్స్ పేరిట జరుగుతున్న స్కాములు, మోసాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని అలామర్ అన్నారు. ఎవరైనా మీకు నెలవారీగా 10 నుంచి 15% లేదా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెప్తే అది ఖచ్చితంగా మోసమని అర్థమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేసే మార్కెట్ రంగ కంపెనీలు కూడా ఈ స్థాయిలో రిటర్న్స్ ఇవ్వవని గుర్తు చేశారు. పైగా ఇన్వెస్టర్లను ఆలోచించకుండా చేసేందుకు ఆఫర్ త్వరలో ముగుస్తుంది, వెంటనే పెట్టుబడి పెడితే డిస్కౌంట్ పేరిట ప్రకటనలు ఇస్తారని హెచ్చరించారు. ఇలాంటివి ఉండే ఖచ్చితంగా ఆలోచించాలని, అలాంటి వాటి జోలికి వెళ్లదని సూచించారు. చట్టబద్ధమైన పెట్టుబడి సంస్థలు ప్రత్యేకమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తామని, వాట్సాప్ లేదా సోషల్ మీడియా కాల్లను నమ్మదగిన కంపెనీలు చేయవని ఆయన గుర్తు చేశారు. మోసగాళ్లు తరచుగా నకిలీ లోగోలు, డాక్యుమెంట్స్, యూఏఈ ఫోన్ నెంబర్లు మరియు అధికారిక నియంత్రణ సంస్థల రిపోర్ట్లు, ప్రొఫెషనల్గా కనిపించే ఈమెయిల్ చిరునామాలను ఉపయోగించి ప్రమోషన్లు చేస్తారని, సాధారణంగా వీటిని గుర్తించడం కష్టమని, కానీ అప్రమత్తంగా ఉంటే ఇలాంటి వాటిని సులభంగా గుర్తించవచ్చని పరిశ్రమ విశ్లేషకుడు ఇబ్రహీం ఎల్ షేక్ తెలిపారు. బహ్రెయిన్లో వింటర్ క్యాంపింగ్ సీజన్ సందర్భంగా సివిల్ సేఫ్టీ క్యాంపెయిన్ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రారంభించింది. ప్రజా భద్రతలో కమ్యూనిటీ పార్ట్నర్షిప్ను ప్రోత్సహించడానికి దాని కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఇది భాగమని తెలిపింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించడంతో పాటు భద్రత మరియు నివారణ చర్యలు పాటించే ప్రాముఖ్యత గురించి క్యాంపర్లలో అవగాహన పెంచడం ఈ ప్రచార లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంప్ సైట్ యజమానులకు పలు భద్రతా మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వీటికి అందరూ కట్టుబడి ఉండాలని సివిల్ డిఫెన్స్ కోరింది. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని, జనరేటర్లను టెంట్ల నుండి దూరంగా పెట్టాలని, టెంట్ల లోపల స్మోకింగ్ లేదా మంటలు వెలిగించకుండా ఉండాలని, బొగ్గు లేదా కట్టెలను మండించడానికి గ్యాస్ ఓవెన్ను ఉపయోగించొద్దని సూచించింది. ఇలాంటి పద్ధతులు ప్రాణాలు, ఆస్తికి తీవ్రమైన ప్రమాదాలు కలిగిస్తాయని హెచ్చరించింది. క్యాంప్ సైట్లలో పోర్టబుల్ అగ్నిమాపక యంత్రం మరియు ప్రథమ చికిత్స వస్తు సామగ్రి అందుబాటులో పెట్టుకోవాలని తెలిపింది. అలాగే టెంట్లకు దూరంగా వంట చేయడం సురక్షితమని పేర్కొంది. ఇలాంటి చర్యలు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని సివిల్ డిఫెన్స్ సూచించింది. రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ విభాగం తెలిపింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలు, క్యాంప్ యజమానులను హెచ్చరించింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సమయంలో వీచే బలమైన గాలుల నుంచి క్యాంపులు, ఇతర సౌకర్యాలను రక్షించుకోవాలని, వాటిని సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది. అదే సమయంలో అధికారిక ఛానల్స్ జారీ చేసే తాజా వాతావరణ సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని క్యూఎండీ సూచించింది. రియాద్ నగరానికి గ్లోబల్ యాక్టివ్ సిటీ సర్టిఫికేషన్ లభించిందని రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ ప్రకటించింది. ఈ హోదాను పొందిన మిడ్ ఈస్ట్లో మొదటి నగరంగా రియాద్ నిలిచిందని తెలిపింది. అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ మరియు సమాజ శ్రేయస్సును ప్రోత్సహించడానికి
తమ ప్రయత్నాలకు గుర్తింపుగా ఇది లభించిందని ఆర్సీఆర్సీ సీఈఓ ఇంజనీర్ ఇబ్రహీం అల్ సుల్తాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా నగరమంతటా జీవన నాణ్యత సూచికలను మెరుగుపరచడంలో రియాద్ గణనీయమైన పురోగతి సాధించడానికి వీలు కల్పించిందని అన్నారు. ఈ సందర్భంగా సౌదీ స్పోర్ట్స్ ఫర్ అల్ ఫెడరేషన్ చేసిన కృషిని అల్ సుల్తాన్ ప్రశంసించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపును పొందడంలో వారి కృషి, సహాయం కీలక పాత్ర పోషించాయని అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మద్దతుతో యాక్టివ్ వెల్ బీయింగ్ ఇనిషియేటివ్ కమ్యూనిటీలోని అన్ని విభాగాల్లో శారీరక శ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రమాణాలను అమలు చేసే నగరాన్ని గుర్తించి వాటికి గ్లోబల్ యాక్టివ్ సిటీ సర్టిఫికేషన్ ప్రదానం చేస్తారు. డీజిల్ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. ఆల్ అబ్దాలీ వ్యవసాయ ప్రాంతంలోని ఒక ఫోరంను దేశం నుండి డీజిల్ ఇంధనాన్ని నిల్వ చేయడానికి మరియు అక్రమంగా తరలించడానికి ఉపయోగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ తాత్కాలిక ప్రధానమంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాహ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఇందులో పబ్లిక్ సెక్యూరిటీ వ్యవహారాల సహాయ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ అల్ దవాస్ పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖ ప్రకారం ఫారంలోని కంటైనర్లలో డీజిల్ నిల్వ చేస్తున్నారనే సమాచారం అందగానే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దాడుల్లో అధికారులు డీజిల్తో నిండిన 33 కంటైనర్లను, అలాగే ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఉపయోగించిన పంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్కు సూత్రధారిగా భావిస్తున్న ఒక కువైట్ పౌరుడితో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. ఫారం యజమాని కూడా దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అల్ నువైసీబ్ ఎగ్జిట్ వద్ద పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బును విదేశాలకు బదిలీ చేసినట్లు సూచించే బిల్లులను దర్యాప్తు అధికారులు గుర్తించారని, ఇది ఒక స్మగ్లింగ్ నెట్వర్క్ను సూచిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.